అనితా రెడ్డి గారు ఉన్నారు. సో మీ యొక్క జిల్లాలో కలెక్టరేట్ నిర్వహించడం జరిగింది. యాజ్ ఎ చైర్మన్గా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రంగారెడ్డి జిల్లా అనేది చాలా పెద్ద జిల్లా. మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే అందులో అక్కడ భవనం అనేది సిటీలో ఇరుకిరుకుగా ఉండడం, ప్రజలు ఈ రంగారెడ్డి జిల్లా పెద్దది కాబట్టి సమస్యలు కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ ఈ యొక్క కొంగర కలాన్ గ్రామంలో 44 ఎకరాల్లో మరి ఈ యొక్క కలెక్టరేట్ భవనం ఇనాగ్రేషన్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో చేయబడడం చాలా సంతోషమైన విషయం. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే జిల్లాలో ఉన్న 21 మండలాలకు కూడా ఎక్కడైనా ఓఆర్ఆర్ నుండి ఇక్కడికి చాలా ఈజీగా యాక్సెస్ ఉండడం ఒక గొప్ప విశేషం. అలాగే కూడా స్థలం కూడా చాలా విశాలంగా ఉంది. మరి ఇక్కడ ఉన్న మొత్తం డిస్ట్రిక్ట్ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ వారి ఆఫీసెస్ పెట్టుకోవడంతో కూడా ప్రజలకి ఒకటే దగ్గరికి వస్తే అన్నీ కూడా సాల్వ్ అవుతాయని ఒక మంచి గొప్ప ఆలోచన. అలాగే ఈరోజు మీటింగ్కి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి దాదాపు అరగంట సేపు మాట్లాడడం చాలా సంతోషమైన విషయం. వారికి మన రాష్ట్రం పట్ల ఉండే ఒక అభిమానము, పట్టు, సాధించిన తెలంగాణను సాధించుకున్నా అన్న ఒక గొప్ప సంకల్పంతో కూడా వారు ముందుకెళ్లారు. కాబట్టి తీసుకున్న ప్రతి ఒక్క సంక్షేమ కానీ అభివృద్ధి పథకాల్లో కూడా దూసుకెళ్తున్నారు. అటు పక్కన వేరే రాష్ట్రాలందరూ కూడా మన వైపు చూడడం గొప్ప విశేషం. వారు ఈరోజు వారి ఉపన్యాసంలో కూడా మరి రాష్ట్రంలోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా వెళ్తారు అని చాలా గట్టి సంకల్పంతో చెప్పడం కూడా గొప్ప విషయం. మేమందరము కూడా పార్టీ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం కూడా వారి వెన్నంటూ ఉంటామని చెప్పి కూడా మేము అభిమానంతో చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.